ఆహా వేదమంత్రం కిత్త అచ్చా హే రే భయ్. వేద మంత్రాల కన్నా కొత్త తహసీల్దార్ బహుత్ వచ్చారు భయ్. చిచి మనం వచ్చింది వాడిని పొగటానికి కాదు, పొలవటానికి. సందు చూసి ఏ సందులోనో కచక్కని బొల చేస్తా. ఎప్పుడమ్మా? నీ గోలవతి నాకు. గోపన్న గారు, తహసీల్దార్ గోపన్న గారు, తహసీల్దార్ గోపన్న గారు, తహసీల్దార్ గోపన్న గారు. నీ మామల చెంచాగిరితో తహసీల్దార్ అయినావు. నా కుర్చీలో ఎన్ని దినాలు కూర్చుంటావో లెక్క పెట్టుకో. ముందు ప్రజల సమస్యలు ఎన్ని ఉన్నాయో లెక్కపెట్టి అన్ని సున్నా చేయడం కోసం మాత్రమే లెక్కలు వేస్తాను. మీలాంటి వాళ్ళను అస్సలు లెక్క చేయను. రేయ్, నీకి లెక్కలేనన్ని సమస్యలు వస్తాయి. నీది బతుకు నిండు సున్నా చేస్తా. ఆగండి. పదవీ విరమణ చేసిన అధికారిని మర్యాదలు చేసి పంపడమే పద్ధతిగా ఉంటుంది, ఇలా కాదు. మర్యాద నీకి నేను చేస్తానురా, చేసి చూపిస్తా. గోలుకొండకు పోయి మది బెహంతో చెప్పి విని గోళ్ళు హూడగొట్టిస్తా. జహపాన ఇది మన పక్కి కాదు, కొత్త తహసీల్దార్ గారిది. ఇప్పుడు మీరు మాజీ తహసీల్దార్. మాజీ 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 మీరు మాజీ 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 అని గుర్రవెనకెళ్తే ఓ మాట హై. వాడు అన్నది సత్యమే జహాపన. గుర్రాలకి కుక్కల్లా విశ్వాసం ఉండదు. పదవి ఊడిన వాళ్ళని చూస్తే అవి ఎక్కడ పడితే అక్కడ దంతాయి. నన్ను అట్టా కనబట్టే కదా బాయా అని నిట్ట అయ్యాను. అరే పంతుల్, నీకి ఏది గోల్మాల్ చేస్తావో నాకే తెల్వదు. అతి తొందరలో ఆ గోపన్న గారికి గోరీ కట్టేయాలా. మా బ్రాహ్మణులకి గౌరీలుండవు.